హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్విలవ్ డైరీస్. ఇవాంటి మన రెసిపీ బ్రేక్ఫాస్ట్ ఐటెం చూపించబోతున్నాను. అదేంటంటే స్పైసీ మసాలా కుడుములు. బియ్యం పిండితో చేసుకుంటాం వీటిని. చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా ఈజీ రెసిపీ అన్నమాట. ఇది స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. మరి ఎలా చేయాలో చూసేయండి. ప్లేట్లోకి 2 కప్స్ దాకా రైస్ ఫ్లోర్ తీసుకోవాలి. అందులోనే కొద్దిగా సాల్ట్ వేసేసి 2 కప్స్ దాకా వాటర్ అనేది వేడి చేయాలి. ఆ వాటర్ ఇందులో వేసేసి మిక్స్ చేయాలి. మనం బియ్యం పిండి రొట్టె అనేది కొద్దిగా వాటర్ వేసి పిండి అనేది ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఇది ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత చేతికి అనేది కొద్దిగా ఆయిల్ అప్లై చేసి చూపిస్తున్నట్టుగా పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని మనం చేతి పైనే కుడుముల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. హోల్స్ ఉన్న బౌల్ తీసుకొని ఆ బౌల్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఈ కుడుములన్నిటినీ వేయాలి. మనం వీటిని స్టీమ్ చేయాలి కాబట్టి స్టవ్ పైన పెద్ద బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ దాకా వాటర్ వేయాలి. వాటర్ కొద్దిగా వేడయ్యాక ఈ కుడుములు అనే బౌల్ ఇందులో పెట్టేసేయాలి. లిడ్ పెట్టేసి 8 to 10 minutes దాకా స్టీమ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా 10 minutesలో మనకి కుడుములు అనేది ప్రిపేర్ అవుతుంది. తర్వాత వీటికి మనం పోపు అనేది ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి వీటిని పక్కన పెట్టేసి స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఊరడ్ దాల్, మస్టర్డ్ సీడ్స్, క్యూమిన్ సీడ్స్ 3 వేసేసి ఒక్కసారి కలుపుకోవాలి. కొద్దిగా వేగాక ఆనియన్ అనేది చాప్ చేసి వేసుకోవాలి. ఇక్కడ నేను 2 ఆనియన్స్ దాకా తీసుకున్నాను. అవి వేసేసి కలుపుకోవాలి. కొద్దిగా టర్మరిక్ పౌడర్ వేసేసి ఇక్కడ గ్రీన్ మిర్చి పేస్ట్ అనేది వేయాలి. ఇక్కడ మీరు తినే కారం తగ్గట్టు వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 teaspoon దాకా గ్రీన్ మిర్చి పేస్ట్ వేసుకున్నాను. ఒకసారి కలుపుకోవాలి. తర్వాత స్టీమ్ చేసి పక్కన పెట్టుకున్న కుడుముల్ని కూడా ఇందులో వేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోవాలి. క్రిస్పీ వచ్చేంత వరకు వేయించుకుని 3 to 4 tablespoon దాకా నువ్వుల పొడి వేయాలి. నువ్వుల పొడి వేశాక ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇమీడియట్గా స్టవ్ అనేది ఆఫ్ చేయాలి, లేకుంటే చేదుగా టేస్ట్ ఉంటుందన్నమాట. తర్వాత కొరియండర్ లీవ్స్ వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బ్రేక్ఫాస్ట్ని ఇంకాస్త హెల్తీగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే బియ్యం పిండికి బదులు రాగి పిండిని కూడా యూజ్ చేయొచ్చు, బాగానే ఉంటుంది టేస్ట్. మరి నేను చూపించిన ఈ బ్రేక్ఫాస్ట్ ఐటెం ఎంతమందికి తెలుసు, ఫస్ట్ టైం ఎంతమంది చూస్తున్నారు ఈ బ్రేక్ఫాస్ట్ని అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరి నేను చూపించిన ఈ రెసిపీ అనేది మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళైతే. మరి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేస్తే నేను వీడియో అనేది అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మరి బాయ్ ఎవ్రీవన్ అండ్ టేక్ కేర్.